పంచాంగం శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం ఉత్తరా నక్షత్రం తదుపరి శ్రవణ నక్షత్రం చవితి శనివారం. మంత్రం తల్లిదండ్రులపై పిల్లలకు మరియు పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ కలగడానికి, ఆప్యాయత అనురాగం పెరగడానికి ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రాన్ని జపించడం వలన పితృదోషాలు తొలగుతాయి. పూజా విధానం. ఈరోజు ఉదయం ఉత్తరాషాఢ నక్షత్రం 9:30కే ఉంటుంది. 9:30 లోపు కూష్మాండ అంటే గుమ్మడికాయ, తెల్లదైన ఎర్రదైన గుమ్మడికాయ తీసుకొని 2 ముక్కలుగా కోసి గింజలు తీసేసి దాన్ని 2 ప్రమిదలుగా తయారు చేయాలి. లేదా ఒక భాగాన్ని తీసుకొని చిన్న ప్రమిదగా తయారు చేయాలి. లేదా గుమ్మడికాయని కోసి గింజలు తీసేసి దానిలో ఒక ప్రమిద పెట్టి నెయ్యి వేసి దీపం వెలిగించాలి. ఆ దీపాల్ని కులదైవం ముందు పెట్టాలి, లేదా శివుని ముందు పెట్టాలి, లేదా మహావిష్ణుమూర్తి ముందు ఆ దీపాల్ని పెట్టాలి. అనుకున్నది జరగాలని ప్రార్థించాలి. ఇలా ప్రార్థించడం వలన తప్పకుండా త్వరలోనే అది సిద్ధిస్తుంది. ఆయుక్షేమం. ఈరోజు ఆయుక్షేమంలో పుదీనా గురించి తెలుసుకుంటున్నాం. మైగ్రేన్ హెడేక్ అంటే మైగ్రేన్ తలనొప్పి ఉంటే ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏం చేసినా తగ్గకపోతే పుదీనా ఆకులు 4-5 తీసుకొని నీళ్ళల్లో వేసి బాగా మరగపెట్టి దాన్ని పడిగడుపున అంటే ఎంప్టీ స్టమక్తో గోరువెచ్చగా అయ్యాక ఆ నీటిని సేవించాలి. ఇలా 15 రోజుల దాకా సేవించడం వలన మైగ్రేన్ తలనొప్పి మళ్ళీ రాకుండా ఉంటుంది. మరియు చలికాలంలో సర్ది లాంటివి ఉన్నా త్వరగా ఉపశమనం జరుగుతుంది. యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దగ్గరలో వేణుగోపాల స్వామి అంటే కృష్ణుడి పక్కన గోవు ఉండే విగ్రహం ఆ దేవాలయానికి వెళ్ళి లేదా ఇంట్లోనే వేణుగోపాల స్వామి విగ్రహం లేదా చిత్రపటం ముందు ఆరాధించి పూజించాలి. తదనంతరం మధురాష్టకాన్ని పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన ప్రస్తుతం ఏదైనా సంకటం ఉన్నా దూరమవుతుంది. మానసికంగా ఒత్తిడి ఉన్న, డిప్రెషన్ ఉన్నా దూరమవుతుంది. ఏదైనా సమస్యలు పరిష్కారం కాకపోతే శ్రీకృష్ణుని పూజించడం వలన ఆ పరిష్కారం దొరుకుతుంది. మనసుకు ప్రశాంతత మరియు నిర్మలత్వం ఉంటుంది. వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.